హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్. అండ్ ఈరోజు మనం చికెన్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ఇది హైదరాబాద్ స్టైల్ చికెన్ మసాలా కర్రీ అండి. ఇది మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నానండి. చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎండ్ వర్క్ చేయండి. 950 గ్రామ్స్ చికెన్. ఇది రుచికి సరిపడ ఉప్పు వేస్తున్నాను, ½ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, ఒక నిమ్మ చెక్క పిండుతున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను, 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కలిసేదాకా బాగా కలుపుదాం ఫ్రెండ్స్. మీకు కూర మరింత రుచిగా రావాలంటే ఒక టిప్ చెప్తానండి. ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసాం కదా, అదేంటంటే ఫ్రెండ్స్, అల్లాన్ని వెల్లుల్లిని అప్పటిదప్పుడు ఫ్రెష్గా తీసుకొని ఇట్లా రోల్ ఉంటుంది కదండి, అలా దంచుకొని వేసుకోండి. లేదంటే అప్పటిదప్పుడు మిక్సీలో పట్టేసి వేసుకోండి. అసలు కూర కర్రీ మొత్తం టేస్ట్ మొత్తం మారిపోతుందండి. అంత తాజా వస్తుంది కర్రీ అనేది. ఇది ఫ్రిడ్జ్లో గంట సేపు నాననివ్వండి. చికెన్ మసాలాకి మసాలా ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకున్నామండి. ఇది కాగినాక మంటని లో ఫ్లేమ్లోకి చేసుకొని 1½ టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను, ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, ఒక దాల్చిన చెక్క వేస్తున్నాను, ఒక చిన్న కుడక, ఒక నల్ల యాలక, ఒక స్టార్ ఆమ్స్, 8 నుంచి 10 బాదాంలు, 4 ఇలాచీ, 4 లవంగాలు. ఇది మంచి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో నిదానంగా ఓపికగా ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. మీ వద్ద గసాలు ఉంటే కనుక అవి ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ టేస్ట్ అనేది. అరే వేగట్లేదు కదా అని మంటని హై ఫ్లేమ్ చేయగలరా అండి, మాడిపోతుంది మొత్తం. సో ఫ్రెండ్స్, ఇవి సన్నటి సెగ మీద మంచి సువాసన వచ్చే వరకు వేపుకున్నానండి. ఇది చల్లార్చుకొని వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. గిన్నె కాగాక ఇందులోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. నూనె కాగాక ఇందులోకి 3 పెద్ద సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా కోసుకున్నది వేస్తున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పుదీనా, అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చీలికలు, ఫ్రెండ్స్. ఆనియన్స్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేపుకున్నాక ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, చికెన్ని హై ఫ్లేమ్లో 3-4 నిమిషాలు వేపుకున్నాను. 3 పెద్ద సైజ్ టమాటాలని పేస్ట్ చేసుకున్నది వేస్తున్నాను. టమాటో పేస్ట్ వేసుకొని ఈ చికెన్కి మొత్తం కలిసేదా కలిపాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిద్దాం లో టు మీడియం ఫ్లేమ్లో. 3½ టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను, ఒక టీ స్పూన్ నిండా గరం మసాలా. ఇది కలిసేదా కలుపుదాం. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా బాదం పేస్ట్ వేస్తున్నాను. ఇందులోకి 350 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోండి. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, మధ్యలో మూత తీస్తూ కలుపుతుండాలండి, అడుగు పట్టేస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. సో కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ చికెన్ రెసిపీ మీరు నా నుండి పొందాలనుకుంటున్నారో. అలాగే మీకు ఏదైనా ఫేవరెట్ చికెన్ డిష్ ఉందంటే అది కామెంట్లో తెలపండి, ఇది ఫేవరెట్ అని చెప్పి. సో నేను అది చికెన్ తీసుకొని ప్రిపేర్ చేసేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తానండి. సో ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్కి. సో ఈ రెసిపీ నేర్చుకోదగినట్టు ఉందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, 8 నుంచి 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకున్నామండి మూత పెట్టుకొని. గుప్పెడు కొత్తిమీర వేసుకుంటే ఇది చపాతీతో కానీ బటర్ నాన్తో రుమాలితోని ఆ బగారా రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చికెన్ కర్రీ అనేది తయారైపోయిందండి. పర్ఫెక్ట్ వచ్చిందండి కర్రీ, టేస్ట్ చూశాను నేను ఇందాకే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.